వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆసియాలోనే మొదటి గ్రీన్ విలేజ్ అయిన కొనోమా విలేజ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. కొనోమా విలేజ్ ఒక గ్రీన్ విలేజ్ కాదు, సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామం. అంతేకాక ఆంగ్లేయులకు నాగా తెగలకు మధ్య జరిగిన భయంకర యుద్ధ భూమి. ఆ యుద్ధంలో 27 మంది ఆంగ్లేయుల యొక్క తలలను నరికి కోటగుమ్మానికి వేలాడి తీసిన గ్రామం ఈ కొనోమా. ఇప్పుడు ఆ గ్రామం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ గ్రామంలోనికి వెళ్ళాలి అంటే గవర్నమెంట్ తరపు నుండి ఇన్నర్ లైన్ పర్మిషన్ తీసుకోవాలి. దీనినే ILP అని అంటారు. ఈ పర్మిషన్ ఉంటేనే వెహికల్ నెంబర్ చెక్ చేసి, ID ప్రూఫ్ చెక్ చేసి విలేజ్లోనికి ప్రవేశించడానికి ఎంట్రీ టికెట్ ఇస్తారు. ఇప్పుడు మేము కొనోమా విలేజ్లోనికి చేరుకున్నాము. ఈ విలేజ్ మొత్తం తిరిగి చూడాలి అంటే ఇక్కడ గైడ్ను తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. ఎంట్రీకి గైడ్కి కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇతనే మా గైడ్. ఇక్కడి నుండి కొనోమా విలేజ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాము. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని అయిన కోహిమా నుండి 20 కిలోమీటర్ల దూరంలో మరియు మయన్మార్ దేశ సరిహద్దులో పశ్చిమ దిశలో ఉన్న అద్భుతమైన కొండ గ్రామమే కొనోమా. సుమారు 700 సంవత్సరాలు చరిత్ర కలిగిన గ్రామం. ప్రకృతి, సాంప్రదాయం, ధైర్య సాహసాలు, యుద్ధ భూమి మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 1621 మీటర్ల ఎత్తులో ఉంది. ఇదే ఈ విలేజ్ యొక్క మెయిన్ ముఖద్వారము. ఈ విలేజ్లో 3 కోటలు ఉన్నాయి. ఈ కోటలను చేరుకోవాలి అంటే శత్రువులు ఎవరైనా ఈ ద్వారము గుండా రావలసి ఉంటుంది. దీనిని 1983లో రాతితో చేశారు, కానీ దీని ఒరిజినల్ చెక్కతో తయారు చేశారు. అది కూడా దీని వెనుక వైపు ఉంది. దీని అర్థం ఏమిటి అంటే పైన ఉన్న త్రిభుజాకారం కొండలను, గ్రామ రక్షణను సూచిస్తుంది. 2 పెద్ద కళ్ళు గ్రామాన్ని ఎల్లప్పుడూ గమనించే కాపలాదారుడు. అప్రమత్తత, రక్షణ, చెడు శక్తులకు దూరంగా ఉంచడం అని అర్థం. క్రింది భాగంలో ఉన్న వృత్తం సూర్యుడు, జీవితం, ఐక్యత, సమాజం. తెలుపు, నలుపు రంగులు. నలుపు శక్తి, ధైర్యాన్ని, తెలుపు శాంతి, నిజాయితీని తెలియచేస్తుంది. ఇది ఈ విలేజ్ యొక్క లైబ్రరీ. గ్రామంలో అక్కడక్కడ ఇలా బుక్స్ పెట్టి ఉంటాయి. ఎవరైనా తీసుకుని చదువుకోవచ్చు. ఈ విలేజ్లో కొండ ప్రాంతం అంతా కూడా ఈ పూలతో కప్పబడి ఉండి ఎంతో అందంగా ఈ ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ కొనోమా గ్రామంలో ఎంతో ధైర్య సాహసవంతులైన అంగామి తెగల వాళ్ళు నివసిస్తుంటారు. ఈ గ్రామానికి కొనోమా అని పేరు ఎలా వచ్చింది అంటే నాగా భాషలోని కువనోరా అనే పదం నుండి మరియు ఈ ప్రాంతంలో విరివిగా పెరిగే గ్లోతేరా ఫ్రెగరెంట్రిస్నో అనే అడవి మొక్క పేరు ఆధారంగా కొనోమా అనే పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా వారి యొక్క వ్యవసాయ భూమి. దీనినే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. అంటే మెట్లు మెట్లుగా వ్యవసాయ భూమిని తయారు చేసుకుని పంటలను పండిస్తారు. ఈ తరహా వ్యవసాయం చైనా, ఇండోనేషియా, కొరియా దేశాలలో కూడా చేస్తారు.
అంగామి గిరిజన తెగలు ముఖ్యంగా వరి, బార్లీ, జింజర్, రెడ్ గార్లిక్ పండిస్తారు. ఇది అంగామి తెగల యొక్క మొనోలిత్ అంటారు. ఈ తెగలు ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు, పండుగలు, గ్రామ సభలు నిర్వహించుకుంటారు. ఇవి గ్రామ పెద్దల యొక్క సమాధులు. ఇంకా ఎవరైనా చనిపోతే ఆ సమాధి మీదనే 2వ అంతస్తు కడతారు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క చిన్న దొంగతనం కూడా జరగని ఏకైక గ్రామం ఇదే. ఇక్కడ షాపులన్నీ ఓపెన్గా ఉంటాయి, కానీ అమ్మేవారు ఉండరు. ప్రతి వస్తువు మీద దాని యొక్క రేటు రాసి ఉంటుంది. మనకు ఏ వస్తువు కావాలి అంటే అది తీసుకుని దానికి సరిపడినంత డబ్బులు అక్కడి బాక్సులో వేయవలసి ఉంటుంది. మీరు ఈరోజు చూస్తున్న ప్రశాంతమైన గ్రామం ఒకప్పుడు యుద్ధభూమి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నెలలు తరబడి అడ్డుకున్న 3 అద్భుతమైన కోటలు ఉన్నాయి. ఆ 3 కోటలే కొనోమా గ్రామానికి రక్షణ కవచం. మొదటి కోట సెమోమా కోట. దీనినే కొనోమా ఫోర్ట్ అని కూడా అంటారు. 2వ కోట మెర్హోమా కోట. 3వ కోట తెవోమా కోట. ఇదే మెర్హూమా కోట. యుద్ధం ప్రారంభమైనప్పుడు మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ కోటలో సురక్షితంగా ఉండేవాళ్ళు.
ఇదే కొనోమా ఫోర్ట్. దీనినే సెమామా ఫోర్ట్ అని కూడా అంటారు. దీనిని 1825లో నిర్మించారు. బ్రిటిష్ దళాలు గ్రామంలోనికి ప్రవేశించకుండా అడ్డుకోవటం, కోట చుట్టూ భారీ రాతి గోడలను నిర్మించి వాటి వెనుక ఉండి నాగా యోధులు యుద్ధం చేసేవారు. 1850లో ఆంగ్లో కొనోమా యుద్ధంలో ఈ కోట ధ్వంసం అయ్యింది. ఆ యుద్ధంలో నాగా తెగలు గెలిచారు. లో రెండవసారి బ్రిటిష్ అధికారి హెన్రీ థామన్ తన సైన్యంతో కొనోమా వైపుకు వచ్చారు. గ్రామంలోనికి ప్రవేశించే సమయంలో అంగామీ యోధులు సెమోమా కోట వద్ద నుండి ఆకస్మికంగా దాడి చేసి బ్రిటిష్ అధికారితో పాటు 27 మంది సైనికులను తలలు నరికి ఈ కోటకు వేలాడతీశారు. ఈ సంఘటన బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1956లో ఇండియా నాగా కాన్ఫ్లిక్ట్లో మరొకసారి కోట ధ్వంసం అయ్యింది. దానిని మూడవసారి తిరిగి నిర్మించారు. पढ़ रहे? Studying class. 5 class. Okay. What's your name? Thank you. Happy Christmas. Clips ఉన్నాయా అసలు నీకు? ఏంటివి? What is this? Go on. How much is the package? ఇవి నాగాలాండ్లో దొరికే అడవి జామ పండ్లు. కొనోమా ప్రజలు వారు సొంతముగా వారి చేతితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో పెట్టి అమ్ముతుంటారు. Here, excuse me. What is your name? Your name? Avino. How long it will take time to complete one? This one, for this one? One day? Half day? One day. Okay. Cost? How much it will cost?
2,000 rupees. The norm. Name. Huh? Peleduko. No. Take. చేతుల్లో కట్టేసిందా అమ్మా? థ్యాంక్ యూ. ఇది గ్రామస్తులు సొంతముగా ఏర్పాటు చేసుకున్న స్వయం సహాయక గ్రూపు. ఈ గ్రూపులో అనేక రకాలైన వస్తువులను తయారు చేసి How long it will take to complete one shawl? 1.5 days. The design will be designed by you. What is this? This also shawl. Okay, 9-10 days it will take time. तो सीखने के लिए कितना टाइम लगेगा? ఇదే చివరిదైన 3వ కోట టెవోమా కోట. ఇది గ్రామంలోని అత్యంత వ్యూహాత్మక స్థలంలో ఉంది. ఈ కోట నుండి చూస్తే చాలా దూరం వరకు కనిపిస్తుంది. శత్రువులు ఎక్కడి నుండి వస్తున్నారో ముందుగానే తెలుసుకునే వీలు ఉంటుంది. అందుకే ఈ కోటను గ్రామానికి కళ్ళుగా పరిగణిస్తారు. ఈ 3 కోటలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఒకే రక్షణ వ్యవస్థలోని భాగం. ఒక కోటపై దాడి జరిగిన మిగిలిన 2 కోటల నుండి సహాయం వెంటనే అందేది. ఈ విధానం వల్లనే బ్రిటిష్ సైన్యం కొనోమా విలేజ్ను స్వాధీనం చేసుకోలేకపోయింది. కొనోమా గ్రామంలోని ఈ 3 కోటలు కేవలం రాళ్లతో నిర్మించిన కోటలు కాదు. ఇవి స్వేచ్ఛ కోసం పోరాడిన నాగా యోధుల ధైర్యానికి చిరస్థాయి చిహ్నాలు. ఈ కోటలో ప్రతి రాయిలో ఒక వీరగాథ దాగి ఉంది. కొనోమా మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: ధైర్యం, ఐక్యత, ప్రకృతి ప్రేమ ఉంటే చిన్న గ్రామం కూడా చరిత్ర సృష్టించగలదు. ఒకప్పుడు కొనోమా గ్రామంలో వేట ఎక్కువగా జరిగేది. 1998లో ఒక వేట పోటీలో చాలా సంఖ్యలో అరుదైన ట్రగోఫాన్ పక్షులు చనిపోవటంతో గ్రామ పెద్దలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారు వేటను నిషేధించారు, చెట్లు నరకడం నిషేధించారు, అడవిని రక్షించడం ప్రారంభించారు. అదే సంవత్సరంలో కొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రగోపాన్ సాంచురీ అనే 20 చదరపు కిలోమీటర్ల రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడిక్కడ 200 కంటే ఎక్కువ వృక్ష జాతులు, 190 కంటే ఎక్కువ పక్షి జాతులు, అరుదైన ఆర్కిడ్లు, వెదురు, ఔషధ మొక్కలు అన్నీ ఇక్కడ పెరుగుతున్నాయి. అందుకే దీనిని ఆసియాలోనే మొదటి గ్రీన్ విలేజ్గా గుర్తించారు. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఇటువంటి ఓపెన్ షాపులు కనిపిస్తాయి. గ్రామస్తులందరూ నిజాయితీతో వస్తువులు కొని డబ్బులు అక్కడ పెట్టిన డబ్బాలో వేస్తారు.
స్టార్టింగ్ అయ్యే దగ్గర ఉంది పేయింగ్ దిస్ కూడా. What's your name? ఈ గ్రామంలో ఉన్న ఏకైక రెస్టారెంట్ ఊకో కేఫ్ మాత్రమే ఉంది. ఎవరైనా ఇక్కడ ఫుడ్ తినాలి అనుకుంటే 3 గంటల లోపే ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే 3 గంటల నుండి తీవ్రమైన చలితో పాటు నెమ్మదిగా చీకటి పడిపోతుంది. ఇప్పుడిక్కడ 200 కంటే ఎక్కువ వృక్ష జాతులు, 190 కంటే ఎక్కువ పక్షి జాతులు, అరుదైన ఆర్కిడ్లు, వెదురు, ఔషధ మొక్కలు అన్నీ ఇక్కడ పెరుగుతున్నాయి. అందుకే దీనిని ఆసియాలోనే మొదటి గ్రీన్ విలేజ్గా గుర్తించారు.